ధర్మారావుకు తన కూతురు పల్లవికి ఏదైనా నేర్పించాలని చాలా కోరిక. ఒకరోజు ఆయన ఒక సైకిల్ షాప్కు వెళ్లి ఆమె కోసం మెరిసే ఎరుపు రంగు సైకిల్ కొన్నాడు. పల్లవి, చూడు, నీ కోసము ఏం తెచ్చాను అని కేక పెట్టాడు ధర్మారావు. ఇది నీదే అమ్మాయి, దీనిని నడిపించడం నేర్చుకుందాం అన్నారు. పల్లవికి చాలా ఆనందంగా, సంతోషంగా ఉన్నది. పల్లవి పెడల్ తొక్కడం మొదలు పెట్టింది. ధర్మారావు పట్టు వదలకుండా పరుగుని తీశాడు. బాగా చేస్తున్నావు పల్లవి అని ప్రోత్సహించాడు. కొద్దిసేపటి తర్వాత ధర్మారావు పట్టు మెల్లగా వదిలినాడు. నేను ఒంటరిగా తొక్కగలను అని పల్లవి అరిచింది. హఠాత్తుగా ఒక చిన్న రాయి తగిలి దబ్బని పల్లవి సైకిల్ పై నుండి కింద పడిపోయి ధర్మారావు పరిగెత్తుకుంటూ వచ్చి, ఓయ్ ధైర్యవంతురాల అమ్మాయి అంటూ ఆమెను పైకి లేపారు. గాయాన్ని కట్టారు. పల్లవి కాలు పట్టి ఉంది. ఆమె సైకిల్ మళ్లీ తొక్కడం మనసులో గట్టిగా అనుకుంది. ధర్మారావు మళ్లీ సైకిల్ ను తీశారు. పల్లవి ధైర్యం చేసుకుని మళ్లీ దానిపై కూర్చుంది. దాన్ని ఏకాగ్రతతో తొక్కడం మొదలుపెట్టింది. కృషి, పట్టుదల చివరకు ఫలించాయి. పల్లవి నవ్వుతూ పార్కు చుట్టూ వేగంగా తొక్కుతూ ఉంది. ధర్మారావు సంతోషంగా చప్పట్లు కొట్టారు. తమ కూతురు సాధించిన విజయాన్ని చూసి ఆయన గర్వపడ్డారు.